మహేశ్వరంలో అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్ 3వ దశ ప్రారంభం కోసం భూమి పూజ. భూమి పూజలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. 5 ఎకరాలలో ప్రారంభం కానున్న ఈ కంపెనీ మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లి గ్రామ చివరలో కేటాయించడం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ నూతన మా రాష్ట్రంలో పెట్టుబడులకు విదేశాల నుండి అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ కంపెనీలను ప్రోత్సహించడం వల్ల అనేక మంది తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకున్నాం. వేదికపై ఆశలులైన ప్రధానంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ గారితో పాటు మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి గారితో పాటు మరి ఈరోజు 3వ యూనిట్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ని వారి విజయహస్తాలతో పూజ చేపించి మరి అపోలో మైక్రో సిస్టమ్స్ని విస్తీర్ణం చేసే ఒక భాగంలో కరుణాకర్ రెడ్డి గారు, వారి పార్ట్నర్సు, అదేవిధంగా దీంట్లో అనేక మంది పాత్రదారులందరితో పాటు నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారితో పాటు I would like to really appreciate, and I'm also glad I'm here to lay the foundation stone, that is the 3rd unit of this microsystem, Apollo Microsystems, which is an integrated facility which is now being laid at Aerospace Park in Hardware Park 2 of Hyderabad. We have many industry leaders here, we have government officials here, and we have staff of Apollo Microsystems. So especially I would like to congratulate, along with the leader Mr. Karnakar Reddy and his team, I would like to congratulate the staff of Apollo Microsystems who are equally contributing their might, skill, their mind to promote this industry and to take this industry to the next level. This we heard and we have seen, now I am practically here, that Microsystems Apollo, which is a leading Telangana based public listed company, which is working on critical defense and space technologies, and it is so fortunate for them and fortunate for us on behalf of state of Telangana. And congratulate them that they have entered into 40th years of their operations this year. And we felt proud when Mr. Karnakar Reddy was just telling about how his issue has been subscribed. Got into 37,000 crores, which is stupendous, which has been reflected and which posed confidence in this Apollo Microsystems is laudable. So we all know, our Telangana, especially the Hyderabad, has become the defense manufacturing hub in India. Earlier, we were only concentrating in terms of our government, especially the central government organizations like DRDOs and DPSUs. Now, this has become a hub after, post 91, when we have opened our economy, our industries to the global world. We started a journey, and Make in India has given them so much of might to people like Karnakar Reddy and all other people to have the private sector floating here in terms of defense manufacturing hub. 1 minute. Okay.
ఈరోజు మా ప్రభుత్వం ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రగతిలో మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తాం. ఈరోజు మరి హార్డ్వేర్ పార్క్ 2లో అపోలో మైక్రో సిస్టమ్స్ వారు మరో ప్లాంట్ని శంకుస్థాపన చేసే కార్యక్రమ భాగంలో ప్రభుత్వం తరఫున మాతో పాటు ప్రభుత్వ అధికారులందరూ కూడా వచ్చి దీనిలో పాల్గొని ప్రధానంగా మరి ఎండి గారు కరుణాకర్ రెడ్డి గారితో పాటు వారి మేనేజ్మెంట్ టీంకి దీంట్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కాలము 2050 సంవత్సరం వరకు ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని దేశంలోనే పరిశ్రమలో ఐటీ రంగాల్లో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షతో ఆనాడు 91 సంవత్సరంలో మొదలైన మన జర్నీ ఇంకా 10 రేట్లను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మా ప్రయత్నం ఉంటుంది. ఈరోజు అందుకోసమే అందరినీ కూడా కోరుతా ఉన్నాం, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో పాటు మేము పారిశ్రామికవేత్తలు అవుతామని చిన్న స్థాయిలో ఉన్న వారికి కూడా వారికి అన్ని విధాల్లో తోడ్పాటు చేయాలని కొత్తగా ఎంఎస్ఎంఈ పాలసీని కూడా తీసుకురాబోతా ఉన్నాం. Many units what we have seen now, they were into underwater torpedoes, what I've just seen. Lightweight universal, how much weight should be? Sir, weight exactly. Sir, mine is 1000 kg. There is a 500 kg explosive. Mine is fine because under the water is everything. Yes, sir. This will be positioned in 100 meter.